నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. 9 నెలల్లో పిఠాపురంలో 100 కోట్ల పనులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమమే. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు. మే 24న బహిరంగ సభ నిర్వహిస్తాం. మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ వెల్లడి. మోదీ, అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలి. ఏఐసీసీ సభ్యురాలు అమర్ జహా బేగ్ డిమాండ్. రాజమహేంద్రవరం కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని నిరూపిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరీ హామీలు నెరవేరుస్తున్నాం. అభివృద్ధి, ప్రజా సంక్షేమంతో ముందుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఉప్పాడలో తీతిది కళ్యాణ మండపం, గొల్లప్రోలు, చేబ్రోల్లో సీతారామస్వామి ఆలయ రథశాల, ప్రాకార మండపాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రైతులకు వ్యవసాయ యంత్రాలు, మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. పిఠాపురంలో సామాజిక వైద్యశాలను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన చేశారు. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతో, వారి సహకారంతో ఈ రోజున పిఠాపురంలో 9 నెలల్లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు, మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డెర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం ప్రజలకి, నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గతంలో గొల్లప్రోలు సభలో ఇచ్చిన హామీ మేరకు నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, గిట్టుబాటు ధరకి ధాన్యం కలగకపోతే నష్టపోతున్న రైతుకి వైసీపీ అండగా నిలబడి పోరాటం చేస్తుందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బొండాల రకం ధాన్యం కనుక రైస్ మిల్లర్స్ వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతు ధాన్యం పట్టుకెళ్తుంటే టార్గెట్ అయిపోయిందని వెనక్కి తిప్పి పంపిస్తున్నారని వేణు ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర ప్రకారం రైతులు పండించిన చివరి గింజ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయవలసిందేనని డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వం. రైతుకు బాసటగా నిలుస్తానని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానిలో ప్రధానంగా మీరు తీసుకున్న నిర్ణయం టార్గెట్స్ ఫిక్స్ చేశారు. రైతు ధాన్యం పట్టుకెళ్తే టార్గెట్ అయిపోయింది అని చెప్తున్నారు. మేము చేసే డిమాండ్ ఒకటే, రైతు పండించిన ప్రతి గింజని కొనుగోలు చేయాలి గిట్టుబాటు ధరకి. ఏదైతే మీరు ఎంఎస్పీని ప్రకటించారో ఆ ఎంఎస్పీ కొనుగోలు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్గా రైతు పక్షాన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీనిలో పలు రకాల దోపిడీలని అరికట్టడం కోసం, అడపాదడపై ఎక్కడైనా వర్షాలకు తడిచినటువంటి ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఈ జల్లులు పడ్డ సందర్భాల్లో రైతు
లూటీకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే మీరు ఎత్తేసారు, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి, దానికి లక్ష్యాలు పెట్టారు, టార్గెట్స్ ఫిక్స్ చేశారు. ఈ క్రాప్ బుకింగ్. ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతి చెందిన రాజమహేంద్రవరం సంఘటన స్థలానికి సమీపంలో మే 24వ తేదీన బహిరంగ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఆయనది హత్య అని భావించే ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ సభకు రావాలని హర్షకుమార్ పిలుపునిచ్చారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రభుత్వ పోస్టుమార్టం నివేదికను బయట పెట్టకపోవడం దారుణమన్నారు. ఇప్పటికీ కూడా ఆ స్థలానికి వచ్చి చాలామంది క్రైస్తవులు, పాస్టర్లు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పిస్తున్నారని తెలిపారు. ప్రవీణ్ మృతదేహాన్ని ముందు నుంచి కాకుండా వెనుక నుంచే తీసుకొని రావడంపై కూడా తమరు అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే హైకోర్టులో కేసు వేశామని వివరించారు. అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ దాంట్లో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో, ఇండియాలో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో పోస్ట్మార్టం చేయించాలి. సెకండ్ ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిమ్స్ కానీ, అంటే నిమ్స్ కానీ. ఇప్పుడు ఈ కాకుండా అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ అది, తర్వాత రాదంటే ఇది. తర్వాత ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జితో మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి. అదే ప్రకృతి వేదిక పక్కనున్న గ్రౌండ్స్లో మేము పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నాం 24th మే సాయంత్రం 6 గంటలకు. మొత్తం అందరినీ రమ్మంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది హత్యని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు రండి. దూర ప్రాంతం వాళ్ళందరూ కూడా ట్యాక్సీలు పట్టుకుని, కార్లు తీసుకుని రండి. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఇంటెలిజెన్స్ వైఫల్యం, భద్రతా కారణాల వల్లనే దేశంలో ఉగ్రవాదులు చొరబడి పహల్గాంలో 26 మంది పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఏఐసిసి సభ్యురాలు, పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్ జహా బేగ్ ఉమర్ డిమాండ్ చేశారు. అదే విషయాన్ని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తావిస్తే దానిపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. షర్మిల పార్టీలు మారి వచ్చారని ప్రశ్నిస్తున్న వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎక్కడి నుంచి వచ్చారో గుర్తులేదా? 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసింది ఏ పార్టీలోనో తెలియదా అన్నారు. మొహమ్మద్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిని, ఏఐసిసి మెంబర్ని, అలాగే ఏపీసీ భద్రతా వైఫల్యాల మీద మా అధ్యక్షురాలు మాట్లాడితే అట్లా ఎట్లా మాట్లాడతారు? మీరు వేరే వేరే పార్టీల నుంచి వచ్చిన వారు అని అంటున్నారు. మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇదే కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం మీ బీజేపీ పార్టీని నడిపిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు. అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన మీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రశ్నించొచ్చా, ప్రశ్నించకూడదా? అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, మీరు ఇంటి వ్యవహారాలు చక్కబెట్టుకోలేరు, ఎట్లా మీరు మోదీని ప్రశ్నిస్తారు అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఏమన్నా వ్యక్తిగతవి వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు ఉంటే రాజకీయాలు మాట్లాడకూడదా? రాజకీయాలు మాట్లాడే అర్హత లేదా? వాళ్ళ ఇంటి వ్యవహారం వల్ల ఈ రాష్ట్రానికి కానీ, ఈ దేశానికి కానీ ఏమైనా ముప్పు పొంచి ఉందా? లేదంటే మీ పార్టీకి ఏమైనా ఇబ్బందిగా ఉందా? మరీ ముఖ్యంగా మాట్లాడతారు, కుటుంబం అనేదే లేదు మోడీ గారికి, 24 గంటల్లో 22 గంటలు శ్రమిస్తున్నారు మోడీ గారు అని అంటున్నారు. 22 గంటలు శ్రమించిన మోడీ గారు నోట్ల రద్దు చేసినప్పుడు ఏం చెప్పాడు? ఈ దేశంలో సగం మంది జీవితాల్ని దుర్భరం చేసి నోట్ల ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రూపుదిద్దుకోవాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన. అందుకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లాలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఫలితం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ స్పోక్స్ విధానం కార్యాచరణలోనికి తీసుకొని రావడం కోసం జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు, గ్రీన్ కోర్, ఓఎన్జీసీ, గేల్, ఇతర ఇన్నోవేటివ్ ఏజెన్సీస్, ఎన్ఐటిఏ
జేఎన్టీయూ నిపుణుల బృందం, పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ, ఇతర సమన్వయ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఫలవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం, కార్యాచరణ లక్ష్యంగా గుర్తించిన వ్యక్తులకు పరిజ్ఞానాన్ని అందించే క్రమంలో ఆలోచన నుండి నూతన ఆవిష్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. To establish a Ratan Tata Innovation Hub. This is going to work in a model hub and spokes. So hub is situated at Amravati. Spokes will be at Vijayawada, Tirupati, Visakhapatnam and Rajasthan. Before conceptualizing this idea, Honorable CM Chief Minister has conducted a meeting with the stakeholders, that is big industries and university persons who are interested to support for encouraging innovation hub. He conducted a meeting. There he has taken a consent that they are going to support us for materializing this idea and making it available to the public who are interested to become entrepreneurs. After taking consent from them, they have issued a GO and they are also with the directions to. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు, వీర మహిళలకు జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్డులోని రామాలయం సెంటర్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో మృతులకు రోజులు సంతాప దినాలు చేపట్టాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల మీద టెర్రరిస్టుల దాడి చాలా హేయమైన చర్యగా, అంతేకాదు భారతీయులందరి మీద పాకిస్తాన్ ఒక విధంగా భయపెట్టాలని దురుద్దేశంతో టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ చాలా ఎంత దారుణం అంటే టూరిస్టుల్ని పిలిచి మీరు హిందువులా ముస్లింలా అని అడిగి, అంటే మన భారతదేశంలో హిందువులు కంచి విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు ఎంతో మందికి చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వస్తున్నాయని, అసత్య ప్రచారాలు నమ్మవద్దని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ గుల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల భవనంలో యూనివర్సిటీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శ్రీనివాస్ను సమితి ప్రతినిధులు సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ ప్రచార ఆర్భాటాలు లేకుండా తమ విశ్వవిద్యాలయంలో పేద మధ్యతరగతి ప్రజలకు విద్యా సేవ అందిస్తున్నామన్నారు. కొందరు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కాంచీపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఇంజనీరింగ్, MBA, MCA,
మొదలైన బీఎడ్ ఉంది, అలాగే BAMS ఉంది, మొదలైన కోర్సులు 45 కోర్సుల దాకా ఉన్నాయి. ఈ కోర్సుల్లో ఇప్పుడు అడ్మిషన్ల కోసం అని చెప్పి మేము ఇక్కడికి రాజమండ్రి రావటం జరిగింది. ఆన్లైన్లో కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి విద్యకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మంచి ప్రొఫెసర్లు, అనగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు సర్వీస్ ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. అందరూ డాక్టరేట్లు ఆల్మోస్ట్. మీరు వేరే ఎక్కడ ఏ విద్యా సంస్థను చూసుకున్నా కూడా డాక్టరేట్లు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అనుభవం ఉన్న ప్రొఫెసర్లు కూడా తక్కువ మంది ఉంటారు. మా దానిలో అందరూ మొదటి నుంచి అందరూ ఉన్నటువంటి వాళ్ళే. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని వాళ్ళు విద్యార్థులకు తగినట్లుగా బోధన చేస్తూ ఉంటారు. దానితో పాటుగా ప్లేస్మెంట్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి సెల్లే ఉంది, ప్లేస్మెంట్ సెల్లు. సెకండ్ ఇయర్ దగ్గర నుంచే వాళ్ళకి ప్లేస్మెంట్కి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ పెంపొందించడం కోసం చెప్పి వివిధ కంపెనీల వారిని, వివిధ నిపుణులని తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లేస్మెంట్స్ అనేటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, మృతుల ఆత్మకు శాంతి కలగాలని రాజమహేంద్రవరం నగరంలో క్రొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కంబా చెరువు వద్దనున్న శ్రీ సువర్చల సంశివి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి ఈ ర్యాలీ జరిగింది. దేవి కళ్యాణ మండపం అధ్యక్షుడు ఆకల వెంకటేశ్వరరావు, జియో హాత్ వేసి ఛానల్ మేనేజింగ్ పార్ట్నర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, స్కందస్వామి, సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ క్రొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయం నుంచి దేవి చౌక్, అమ్మవారి ఆలయం మీదుగా కంబాల చెరువు, మహాత్మా గాంధీ విగ్రహం మీదుగా మళ్లీ ఆలయం వద్దకు చేరుకున్నారు. వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల కాల్పులు ఘటన చాలా దురదృష్టకరమని, బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతూ మేమందరం కూడా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో మరణించినటువంటి వ్యక్తి చంద్రమౌళి గారికి, అలాగే నెల్లూరులో ఎవరైతే మనోహర్ గారు ఉన్నారో వారికి శాంతి చేకూరాలని, ఆత్మశాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి యావత్ భారతదేశం మద్దతుగా ఉందని తెలియజేస్తూ ఈ కొవ్వొత్తుల ర్యాలీని చేస్తున్నాం. అలాగే అందరూ కూడా ఇటువంటి ఉగ్రవాదం నశించాలని, మద్దతు తెలియజేయాలని యావత్ భారతదేశ పౌరులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై భారత్ మాతాకి. మన భారతదేశంలోకి వచ్చి, మన ఇంట్లోకి వచ్చి మన మీద దాడి చేసిందో ఇది మొత్తం యావత్ భారతదేశం కూడా దీన్ని ఖండించాలి. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది అందరికీ సంబంధించింది. ఇది మాత్రం మన ఎక్కడున్నా మన 130 మంది కోట్ల భారతీయులు కూడా మనం దీన్ని సమర్థించు, మనం అందరికీ అన్ని వేళలా వాళ్ళకి మనం 28 మంది చనిపోయిన వాళ్ళకి మనం ఎప్పుడు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన దాడిని నిరసిస్తూ ముస్లిం ఐక్యవేదిక రాజమండ్రి ప్రతిష్టాత్మక రాజమండ్రి బార్ అసోసియేషన్ 2025-26 సంవత్సరానికి గాను 130వ యాన్యువల్ డే మీట్ ప్రస్తుత బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది శోభనాథ్రి అధ్యక్షతన నిన్న బార్ అసోసియేషన్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి న్యాయపతి విజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు, బార్ అసోసియేషన్ అడ్వకేట్లచే ప్రదర్శించబడిన లాయర్ హరిచంద్ర నాటిక ఎంతో ఆకట్టుకున్నాయి. Thank you so much. Sudah
అదేవిధంగా ఆయన ముని మనవడైనటువంటి శ్రీ విజయ్ గారు ఈరోజు మా బార్ అసోసియేషన్కి రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులు గారు భారతీయ జాతీయ కాంగ్రెస్కు 1914 నుండి 1917 వరకు ఏకైక కార్యదర్శిగా కీలక పాత్ర పోషించారు. వెంకటేష్ గారిని మరియు మల్లప్రాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ధైర్య సాహసాలకు మెచ్చి 1926లో ఆయన ఆంధ్ర భీష్మగా బిరుదు పొందారు. మా బార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మా ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా మెమోంటోని అందజేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మన బార్ అసోసియేషన్ ఈసీ కమిటీ మెంబర్ వీరభద్రరావు గారు జ్ఞాపతి సుబ్బారావు పంతులు గారి చిత్రపటాన్ని వేశారు. వారి ముని మనవలైనటువంటి మన చీఫ్ గెస్ట్ జస్టిస్ జ్ఞాపతి విజయ్ గారికి ఆయన ఫేస్ కనపడకుండా వెంకటేష్ లేడా అదే చెప్తాను. ఇప్పుడు జస్టిస్ జ్ఞాపతి విజయ్ గారితో చదువుకున్నటువంటి క్లాస్మేట్స్ వారి స్నేహితులని సత్కరించుకుంటారు. జ్ఞాపతి విజయ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు అని తెలిసిన మరుక్షణం కోడి సతీష్ నాయుడు గారు, బాలభాస్కర్ గారు, చక్రి గారు, మదన్ మోహన్ గారు, సుధాకర్ గారు, యాదవ్ గారు,
సూరంపూడి వారు ముసలయ్య గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.